దేవుని యొక్క వాక్యములో యేసుక్రీస్తు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఒక చోట మాత్రం డేట్ మెన్షన్ చేశాడు. 20వ అధ్యాయం 26వ వచనంలో మనం చూస్తే 26వ వచనం, 8 దినములైన తరువాత, అంటే ఎప్పుడు? యేసుక్రీస్తు ప్రభు ఆదివారమున మొదటి దినాన, వారమునకు మొదటి రోజున ఆయన రిజరెక్ట్ అయ్యాడు, పునరుత్థానుడయ్యాడు. సమాధిలో నుంచి పైకి లేచాడు. ఆయన సమాధిలో నుంచి ఆయన పైకి లేచిన తరువాత 1, 2, 8వ దినం ఎప్పుడొస్తుంది? ఆదివారం వస్తుంది కదా. ఈరోజు జరిగినటువంటి సంగతిని మనం చూస్తూ ఉన్నాం. యేసు వచ్చినప్పుడు అని అంటాడు. యేసుక్రీస్తు ప్రభు 24వ వచనంలో ఇంకోసారి వచ్చాడు. అలా వచ్చినప్పుడు మనం బైబిల్లో చూస్తాం, అక్కడ తోమా లేడట. సో తోమా లేడు. 8వ రోజు యేసుక్రీస్తు ప్రభు ఎవరి మధ్యలోకి వచ్చాడు? శిష్యుల మధ్యలోకి వచ్చాడు. హల్లెలూయా. నాదో ప్రశ్న, మన చర్చిలో విశ్వాసులు ఉన్నారా, శిష్యులు ఉన్నారా? ఈ ప్రశ్న చాలా అవసరం కూడా, ప్రతి చర్చిలో వేసుకోవాలి. మన చర్చిలో విశ్వాసులు ఉన్నారా, శిష్యులు ఉన్నారా? విశ్వాసులు అంత ఈజీగా దొరకరు. విశ్వాసులు అంత ఈజీగా దొరకరు. మా జాకోబన్న చాలా స్పీడ్గా చెప్తున్నాడు. విశ్వాసులు అంత ఈజీగా దొరకరు. శిష్యరికం చేయకుండా విశ్వాసులు అనే పేరు రాలా. అపోస్తల కార్యములో మనం గమనిస్తే శిష్యులను క్రైస్తవులుగా పిలిచారు. క్రైస్తవులు విశ్వాసులయ్యారు తర్వాత. ఈరోజు మన ప్రసంగం ఏంటనంటే, మనము దేవుని ఘనపరిచే విశ్వాసులమేనా లేదా అవిశ్వాసులమా? అది చాలా ప్రాముఖ్యం. దేవుణ్ణి ఘనపరిచే విశ్వాసులు కావాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. దేవుణ్ణి ఘనపరిచే విశ్వాసులు కావాలని ఎవరి దగ్గర నుంచి ఆశిస్తున్నాడు మనం చూస్తాం. యోహాను సువార్త 20 అధ్యాయం 24వ వచనములు అంటాడు, తోమా వారితో కూడా లేడు. ఎవరితో కూడా లేడు? శిష్యులతో కూడా లేదు. వెరీ గుడ్. శిష్యులతో కూడా లేడు. తోమా శిష్యులతో కనబడకపోవటం ఆశ్చర్యకరమైనటువంటి సంగతి. శిష్యులు ఎవరినని పిలిచాడు? యేసుక్రీస్తు ప్రభువును వెంబడించే వాళ్ళను శిష్యులు అని అన్నారు. సోమవారం నుంచి శనివారం వరకు లోకమును వెంబడించి, లోక పద్ధతులను వెంబడించి, మనిషి యొక్క ఆలోచనలను వెంబడించి, ఆదివారం నాడు కాసేపు బైబిల్ పట్టుకొని చర్చిలో కూర్చుంటే, వీఆర్ నాట్ బిలాంగింగ్ టు యాజ్ ద డిసైపుల్షిప్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువుకు మనం శిష్యరికం చేస్తున్నాం, ఆయన శిష్యులము అని అనుకుంటే అది పొరపాటే. యవనస్తుల భాషలో చెప్పాలి అని అంటే, మీరు సెల్ ఫోన్లో మీరు పొద్దస్తమానం గడిపేస్తూ, లవ్ చాటింగ్స్ చేసుకుంటూ, లోకములో ఫ్రెండ్షిప్తో హ్యాపీగా గడిపేస్తూ, మనకు తోచినట్టుగా మనం బ్రతికేస్తూ, నేను దేవుణ్ణి వెంబడించే బిడ్డను అని అనుకుంటే అది పొరపాటే. మన జీవితంలో మనం అనుకుంటున్నట్టుగా, మనకు కనబడుతున్నట్టుగా భక్తి బైబిల్లో లేదు. మనకు మించినటువంటి, మనకు తెలిసిన దానికంటే ఎక్కువే బైబిల్లో భక్తి గురించి రాయబడి ఉంది. ఇది చాలా ప్రాముఖ్యం. మరి భక్తి ఎవరు చేయగలరు సార్? అలాగైతే ప్రతి ఒక్కరూ చేయగలరు. అయితే అర్థం చేసుకుని దేవునికి విధేయత చూపించటం దగ్గరే ప్రాబ్లం. దేవుడు మాట్లాడే స్వరము వినే స్థాయికి ఎదగకపోవడం ప్రాబ్లం. ఎప్పుడైతే దేవుని స్వరం వినగలుగుతామో అప్పుడు భక్తి చేయడం ఈజీ. ఇప్పుడు తోమా యేసుక్రీస్తు ప్రభును వెంబడిస్తూ వచ్చాడు 3.5 సంవత్సరాలు. కానీ ఆయన యేసుక్రీస్తు దర్శించే సమయానికి, ఎప్పుడు దర్శించే సమయానికి? పునరుత్థానుడు అయిపోయిన తర్వాత. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడో, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములో ఎందుకు బ్రతికాడో, ఆ బ్రతుకు యొక్క ఉద్దేశం అంతా సంపూర్ణం చేసిన తర్వాత 7 మాటల్లో 6వ మాట ఏంటండి? సమాప్తమైనది అని. సమాప్తమైంది. ఏంటి?
యేసయ్య వచ్చిన ఉద్దేశం సమాప్తం చేసేశాడు, సంపూర్ణం చేశాడు. దేవుని యొక్క ప్రణాళిక సంపూర్ణం చేశాడు. దట్ వాజ్ ద పర్పస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములో బ్రతికింది దేవుని చిత్తం చేయడానికి. గాడ్స్ విల్ ఏదైతే ఉందో, దేవుని చిత్తం ఏదైతే ఉందో, దేవుని సంకల్పం ఏదైతే ఉందో అది సంపూర్ణం చేసిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు 8th డేన 8వ దినమున శిష్యుల సమాజం మధ్యలోకి వచ్చారు. వాళ్ళు భయములో ఉన్నారు, భవిష్యత్ ఏంటో అర్థం కాని స్థితిలో ఉన్నారు. అలాంటి టైంలో యేసుక్రీస్తు ప్రభువు శిష్యుల సహవాసములోకి వచ్చాడు. వచ్చి అప్పుడు వాళ్ళతో డిస్కస్ చేస్తున్నప్పుడు మెన్షన్ ద ఫస్ట్ వర్డ్ ఇన్ ద జాన్ గాస్పల్ 20 chapter 24th verse, తోమా అక్కడ లేడు అని రాస్తున్నాడు. ఎవరు లేరు? తోమా లేరు. తోమా ఉండాల్సిన టైంలో లేడు. ఎవరితో? శిష్యులతో లేడు, సహవాసపు గుంపులో లేడు. ఆ టైంలో జీసస్ వాజ్ విజిటెడ్ దెమ్, వాళ్ళను దర్శించి వెళ్ళాడు. ప్రియులారా, ద గాడ్ హ్యాడ్ ద ఇంటెన్షనల్ ఆఫ్ ద టైమ్. ఉద్దేశపూర్వకమైన సమయాలు దేవుడు కలిగి ఉంటాడు. ఈ టైం నా పిల్లలను నేను దర్శించాలి. రండి, ఇర్మియా గ్రంథం 11:7. ఐగుప్తులో నుండి మీ పితరులను రప్పించిన దినము మొదలుకొని నేటి వరకు గట్టిగాను ఖండితముగాను చెప్పుచూ వచ్చి తిని నా మాట వినుడి అని. ఎప్పుడు? పెందల కడనే లేచి. దేవుడు ఈ టైంలో నా పిల్లలతో మాట్లాడాలి అనే ఆయనకు ఉద్దేశం ఉన్నదే. చాలామంది సమయం పట్ల సరైన గురి భావం కలిగి ఉండరు. ఇది చాలా ఆలోచించాల్సిన విషయం. టైంకి తినండి, టైంకి ఇంటికి రండి, టైంకి పడుకోండి, టైంకి లెగవండి, టైంకి దేవునితో మాట్లాడండి. కొంతమంది శిష్యులు దేవుణ్ణి దర్శించుకున్నారు, దేవుని స్వరాన్ని విన్నారు, దేవుణ్ణి చూచిన అనుభవంలో హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ ఆనందం గంతులు వేస్తుంది, వాళ్ళ ఆత్మ ప్రభువునందు ఉల్లాసంగా ఉంది. ఇప్పుడు తోమా వచ్చి అంటున్నాడు, కింద చదవండి, మేము ప్రభువును చూచిమని అతనితో చెప్పగా అతడు, నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తుల్లో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మను. చాలామంది విశ్వాసులు ఎలా ఉంటారు తెలుసా? నేను భక్తిపరునని ఫీల్ అవుతుంటారు. చాలామంది నేను తెలివితేటలు కలిగిన వాడని అని అనుకుంటారు. 10-20 నిమిషాలు ప్రార్థన పరులే ఎచ్చులు పడితే, బిల్డప్పులు కొడితే, ఇక 9 గంటలు 8 గంటలు ప్రార్థన చేసుకునే భక్తులు ఏమవ్వాలి? మళ్ళీ వచ్చి వాళ్ళతో మాట్లాడాడు. వాళ్ళతో మాట్లాడేటప్పుడు దేవుడు ఒక మాట పలుకుతాడు. 26వ వచనం చివర్లో, మీకు సమాధానము కలుగునుగాక. హల్లెలూయా. మీకు సమాధానము కలుగునుగాక. చూడండి, యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు దేవదూతలు భూమి మీద అన్నారు, అయ్యా భూమి మీద దేవుడికి ఇష్టమైన మనుషులకు సమాధానము కలుగునుగాక. ఈ మాటను నాలాంటి తెల్లంగా వేసుకునే బట్టలు పాస్టర్లు ఏమని చెప్తారో తెలుసా? దేవునికి ఇష్టమైన మనుషులు భూమి మీద ఉన్నారని. హలో, అది దేవుడికి ఇష్టమైన ప్రజలు అనేవాళ్ళు ఒక గుంపు ఉందని కాదు దాని అర్థం. మనుషులు దేవునికి ఇష్టమైన వాళ్ళు, దేవుడికి ఇష్టమైన వారు మనుషులు. ఆ మనుషులందరికీ సమాధానము కలుగునుగాక. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా శిష్యులతో ఆయన పలుకుతున్నాడు, ఏంటో తెలుసా? సమాధానం కలుగునుగాక. ఆయన మనుషులకు ఎప్పుడు చెప్పాలనుకుంటుంది, మనుషులకు ఎప్పుడు ఇవ్వాలనుకుంటుంది ఏంటో తెలుసా? సమాధానం. నాది మళ్ళా రెండో ప్రశ్న, ఇక్కడున్న వాళ్ళు సమాధానాన్ని కాపాడేవాళ్ళ, సమాధానాన్ని పోగొట్టేవాళ్ళ? ఉన్నారా మనలో దేవుని సమాధానాన్ని స్థాపించేవాళ్ళు? యేసుక్రీస్తు ప్రభు శిష్యుల దగ్గరికి వచ్చి 8వ రోజున అంటున్నాడు, మీకు సమాధానము కలుగునుగాక.
ఆ మాట పలికి ఇప్పుడు 27వ వచనం, సమాధానం గురించి పలికిన తరువాత, సమాధానము శిష్యుల మధ్యలో ప్రకటించిన తరువాత, ఇప్పుడు ఎవరున్నారు శిష్యుల మధ్యలో? 8వ దినానికి అంతకు ముందు తోమా లేడు. 8వ రోజున యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు తోమా ఉన్నాడు. పోయిన వారం వచ్చిన వాళ్ళు ఇప్పుడు లేరు. ఇప్పుడు మనం మాత్రమే ఉన్నాం. అప్పుడు వచ్చినప్పుడు చెప్పిన సమాచారం చాలామంది వినలా, కానీ ఈ ఆదివారం నువ్వు వింటున్నప్పుడు దేవుడు నీతో అంటున్నాడు, సమాధానము నీకు కలుగునుగాక అని చెప్పి ఇప్పుడు అంటున్నాడు, తోమాను చూచి, హూస్ దోస్ పీపుల్ ఆర్ పాయింట్ అవుట్ ద జీసస్ క్రైస్ట్ ఆఫ్ ద రిజరక్షన్. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానాన్ని ప్రశ్నించారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానమును నమ్మలేదో వాళ్ళ పేరును పెట్టి అంటున్నాడు. డైరెక్ట్గా తోమా పేరు పెట్టి అంటున్నాడు, తోమా, హలో, నిన్నేదో డైలాగ్ వేసావంట కదా, రా చూద్దురా అని అన్నాడు. సమాధానము కలుగునుగాక. తోమా, నిన్ను అవమానించడానికి రాలా. తోమా, నిన్ను బాధ పెట్టడానికి రాలా. తోమా, నీ పేరు చెప్పబోతున్నా నెక్స్ట్. అయితే యు గాట్ ద మై పీస్, నా సమాధానం నీకు కలగాలని నీ పేరు పెట్టి చెప్పబోతున్నా. నువ్వు కష్టంలో ఉన్నావు, నాకు తెలుసు. కింద అంటాడు 27వ అధ్యాయం 27వ వచనం చివరిలో, అవిశ్వాసివి నువ్వు, అవిశ్వాసివి కాక విశ్వాసివి కావాలని సమాధానము కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడున్న ప్రతి బిడ్డను దేవుడు లోకములో నుంచి ఎందుకు తీసుకొచ్చున్నాడు తెలుసా? నువ్వు సంపూర్ణంగా సమాధానంతో బ్రతకాలని. నీకు చదువు లేకపోవచ్చు, నీకు జ్ఞానము లేకపోవచ్చు, డబ్బు లేకపోవచ్చు, బట్ గాడ్స్ పీస్ నీకు ఇవ్వడానికి దేవుడు వచ్చాడు. దేవుడు నిన్ను ఎన్నుకోయింది అందుకోసమే. అమ్మా, గుడ్ న్యూస్, యు గాట్ ద పీస్. దేవుని దగ్గర నుంచి వచ్చిన సమాధానం నీకుందయ్యా. దాన్ని ఎక్సర్సైజ్ చేయి, దాన్ని అనుభవించటానికి ప్రాక్టీస్ చెయ్యాలి. సమాధానం అంటాడు కదా, అవిశ్వాసివి కాక. అవిశ్వాసముతో ఉన్నప్పుడు సమాధానం ఉండదు. అవిశ్వాసిగా ఉన్నప్పుడు సమాధానం ఉండదు. అవిశ్వాస సంబంధమైన లక్షణాలు ఉన్నప్పుడు సమాధానంగా ఉండలేవు. నీ వల్ల నీ భార్య బాధపడుతుంది, నీ పిల్లలు బాధపడతారు. సంఘమా, దాని సంగతి పక్కకు పెట్టు. సంఘం కొరకు ప్రాణం పెట్టింది దేవుడు. ఆఖరి రక్తపు బొట్టు వరకు సంఘము కోసం ఆయన ప్రాణం పెట్టాడు. సంఘాన్ని ముట్టే హక్కు ఎవరికి ఇవ్వరు. సంఘాన్ని ఎవరైనా ముట్టాలని చూసారా, దేవుని కనుగుడ్డును ముట్టినట్టే. దైవజనుని టచ్ చేయాలని చూసావా, దేవుడి కనుగుడ్డును ముట్టినట్టే. దిస్ ప్రాపర్టీ బిలాంగింగ్ టు ద గాడ్ జీసస్ క్రైస్ట్. సంఘం విషయం పక్కకు పెట్టు. కుటుంబాన్ని టచ్ చేయాలని సాతాను ప్రయత్నం చేస్తున్నాడు. ఆ కుటుంబంలో ఉన్న భర్తగా, విశ్వాసిగా నువ్వు సమాధానము కలిగి ఉండాలి. విశ్వాసిగా, భార్యగా ఆ కుటుంబంలో నువ్వు సమాధానమును కలిగి ఉండాలి. నీ పిల్లలకు సమాధానం పంచాలి. విశ్వాసిగా నీ దగ్గర సమాధానం ఉండాలి. అప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో దేవుడు నిన్ను దర్శించి నీకు దర్శనమిచ్చి ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు తోమా చేసిన గొప్ప పని ఏంటో తెలుసా? నా చేతుల్లో నీ చేయి పెట్టి తిప్పుదురా అనేసరికి దేవుని వాక్కు ఎప్పుడైనా కూడా సంపూర్ణమైన కార్యం చేస్తుంది. చాలామంది ఏమంటారంటే, తోమా ఏలు పెట్టాడా, పెట్టలేదా? సార్ పెట్టమన్నాడు కదా, అక్కడేమో మరియ ముట్టుకోవడానికి వస్తే ముట్టుకోవద్దు, నేను తండ్రి పైకి ఎక్కలేదని అంటాడు కదా. కలుగునుగాక, చేపలు, సముద్రం, భూమి, ఆకాశం కలుగునుగాక అని అన్నాడు. కలిగిందా లేదా? మళ్ళా దేవుడు స్పెషల్గా తయారు చేశాడా? లేదు. దేవుని మాట కార్యం చేసేది. దేవుని మాట ఎవరి హృదయాల్లోకి అయితే వెళ్తుందో దేవుడు వచ్చి మళ్ళీ సపరేట్గా కూర్చొని టైం పెట్టి రిపేర్ చేయాల్సిన పనుల. దేవుని మాట చాలు, నీ అప్పులు తీరుతాయి అని దైవజనుడు చెబుతూ ఉన్నప్పుడు వాక్యములో, యూ షుడ్ రిసీవ్డ్ బై ద ఫెయిత్
విశ్వాసముతో నువ్వు నమ్మగలిగితే ఇక స్టార్ట్ అయ్యిద్ది బ్లెస్సింగ్. నీ రోగం కుదుట పడుతుంది అని దైవజనుడు వాక్యములో ప్రసంగిస్తున్నప్పుడు, ప్రభువా నా రోగం బాగు చేస్తున్నావని నమ్ముతున్నాను అని నువ్వు అనగలిగితే చాలు. నువ్వు నమ్మకం మీద ఆధారపడి బ్రతకాలి. అవిశ్వాసం అనేది మన జీవితంలో ఉంటే సమాధానం రాదు. విశ్వాసం అనేది మనకు ఉండాలి, అది మనకు సమాధానాన్ని తీసుకొస్తుంది. విశ్వాసి దేవుని ఘనపరచాల్సిన వాడు, కానీ శిష్యుల మధ్యలో సహవాసములో లేడు. కనుక ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువే టైటిల్ పెడుతున్నాడు. ఏమని? తోమా నువ్వు రక్షించబడ్డావు, తోమా నువ్వు మారు మనసు పొందావు, తోమా నువ్వు పరలోక సంబంధివి, తోమా నువ్వు నిత్య జీవం గలవాడివి. నన్ను విశ్వాసిగా ఘనపరచాల్సింది పోయి అవిశ్వాసంతో ఉంటావేందయ్యా? అది యేసయ్య బాధ, అది యేసయ్య బోధ. ఇప్పుడు అంటున్నాడు, అవిశ్వాసిగా ఉండొద్దు నాన్న శిష్యుల మధ్యలో, అవిశ్వాసానికి చోటు ఇయ్యొద్దు నాన్న సంఘములో, అవిశ్వాసిగా నువ్వు ఉండొద్దు తోమా. ఎందుకో తెలుసా? నీ వల్ల భారత ఖండం వెలిగించబడాలి, వెలుగులోకి రావాలి నీ వల్ల తోమా. తోమా డైరెక్ట్గా యేసుక్రీస్తు ప్రభు చనిపోయిన తర్వాత 52వ సంవత్సరంలో భారతదేశం కేరళలో కాలు పెట్టాడు. ద ఫస్ట్ అపోస్తల్. యేసును నేరుగా చూసి, యేసు చేత తాకబడి, యేసు పెట్టినది తిని, క్రీస్తు యేసు ప్రభువు చేత పంపబడినటువంటి తోమా భారతదేశపు ఖండములో కాలు పెట్టాడు. వీఆర్ ద బ్లెస్డ్ పీపుల్. మనమందరం కూడా దేవుని పిల్లలుగా దేవుని సువార్తను నేరుగా పొందాం. సో వీఆర్ ద బ్లెస్డ్ పీపుల్. అక్క నువ్వు ధన్యురాలివి అన్నా, యు ఆర్ ద బ్లెస్డ్ పీపుల్. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించకపోతే ద ఫస్ట్ డిసైపుల్ను మన దేశంలోకి పంపిస్తాడు ఆయన. విశ్వాసివై దేవుని గణపరచాలి. విశ్వాసికి కొన్ని లక్షణాలు ఉంటాయి. అందులో నుంచి వడగట్టి కొన్ని విషయాలు తీసుకొచ్చాను. 9 విషయాలను ధ్యానం చేశాను. నంబర్ 1, నువ్వు దేవుణ్ణి ఘనపరిచే విశ్వాసం కలిగి ఉన్న బిడ్డవైతే నంబర్ 1, నీ లోపల ఫియర్ ఆఫ్ గాడ్ అనే లక్షణం ఉంటుంది. దైవ భయం అనే లక్షణం నీకు ఉంటుంది. యేసు వెంట వెళ్ళే వాళ్ళకి ఏముంటుంది తెలుసా? దేవునికి సంబంధించినటువంటి వాతావరణం వాళ్ళను అలుముకున్నప్పుడు దేవుని మీద ధ్యాస పెరిగి దైవికమైన భయం వాళ్ళను కమ్ముకుంటుంది. యేసుక్రీస్తు ప్రభు చుట్టూ అప్పుడు ఉన్న ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు, వాళ్లకు ధర్మశాస్త్రం ఉంది, వాళ్లకు బోధకులు ఉన్నారు, కానీ అంతవరకు వాళ్లకు విస్మయం, ద ఫియర్ ఈజ్ నాట్ ఈజ్ దేర్. వాళ్ళ జీవితాల్లో భయము అనేది, ఆశ్చర్యము అనేది, దేవుని పట్ల దృక్పథము అనేది లేదు. కానీ యేసు వాళ్ళ మధ్యలో నడుస్తూ ఉన్నప్పుడు, వాళ్ళ ముందు ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళందరికీ దేవుని భయం కమ్ముకుంది, ఆశ్చర్యం కమ్ముకుంది. దేవుని వాక్యములో మన జీవితంలో దేవుని నమ్ముకున్నాను, నేను దేవుని ఘనపరిచే విశ్వాసిని అని నువ్వు అనంటే, తోమాలో ఉన్న అవిశ్వాసం నీలో కనపడకూడదు. తోమాలో ఉన్నట్టుగా దేవుని భయం నీకు ఉండాలి. అది చాలా ప్రాముఖ్యం. దేవుని భయం ఉన్నవాళ్ళు ఏం చేస్తారు? కలెక్టర్ ఆఫీస్లోకి వెళ్ళారనుకోండి, ఏం చేస్తారు? ఫస్ట్ మీ ఇంట్లో కాళ్ళ గజ్జలు గల్ 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 అన్నట్టు నడుస్తారా? మీ ఇంట్లో ప్లేట్లు ఇసిరి పడేసినట్టు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తారా? కలెక్టర్ ఆఫీస్లోకి పోతే ఏమవుతుంది? ఆ వాతావరణం మీ నరనరాన కమ్ముకొని అంత మౌనం అయిపోతారు. మాట్లాడేటప్పుడు కూడా సార్ సార్ అని అంటారు. దైవ భయం నిన్ను కమ్ముకుంటే నీ బాడీ లాంగ్వేజ్ మారిపోతుంది. నువ్వు విశ్వాసిగా దేవుని ఘనపరిచే బిడ్డవు అని అంటే నీ లోపల దైవ భయం కమ్ముకుంటుంది. విశ్వాసం దేవుని భయాన్ని తీసుకొస్తుంది. దేవుని యందు పాప క్షమాపణ పొందినటువంటి విశ్వాసము నీ లోపలికి వచ్చింది అనంటే, నీ లోపలలోనూ విశ్వాసం నివసిస్తుంది అనంటే బయటికి దేవుని గూర్చిన భయం కనపడుతూ ఉంటుంది. ఇష్టం వచ్చినట్టుగా నోరు పారేసుకోం, ఇష్టం వచ్చినట్టుగా గట్టిగా మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టుగా నిర్ణయాలు చేయం, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించాం, ఇష్టం వచ్చినట్టుగా కూర్చోం, ఇష్టం వచ్చినట్టుగా చెయ్యం.
మొత్తం దేవుని భయం. దేవుని భయం, దేవుని భయం మనలో పనిచేస్తే మన ప్రవర్తన చాలా బేష్గా ఉంటుంది. చూడండి, ఆ తర్వాత విశ్వాసిగా తోమ చాలా గొప్ప సేవ చేశాడు. ఎందుకని? అతనిలో ఫియర్ ఆఫ్ గాడ్ ఉంది, దేవుని భయం వచ్చింది. అందుకే భారతదేశం ఈరోజు యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకొని వెలుగులో నడుస్తుందంటే దానికి ఏకైక కారణం ద ఫియర్ ఆఫ్ గాడ్ ద థోమస్ హ్యాడ్. తోమ కలిగి ఉన్నటువంటి దేవుని భయం కారణం. అతడు దేవుణ్ణి గణపరిచాడు, తోమాను దేవుడు గణపరిచాడు. హల్లెలూయా. దేవుని గణపరిచే విశ్వాసి దేవుని భయాన్ని కలిగి ప్రవర్తిస్తాడు. దేవుని భయమును నువ్వు కలిగి ఉంటే నువ్వెవ్వరమైనా సరే, జ్ఞానుల ముందరైనా సరే దేవుడు నిన్ను తలవలి ఉంచుతాడు. ఎచ్చులకు పోయావా నీ మెడ ఇరిచేస్తాడు దేవుడు. సార్ బలి చెప్తున్నావు సార్. సమూయేలు గ్రంథం 1 గ్రంథం 2వ అధ్యాయం 30 వచనం. ఏలి దేవుని కుమారులుగా ఎన్నిక చేయబడ్డాడు, అభిషక్తుడుగా ఉన్నాడు. కానీ దేవుని భయం తాను కలిగి ఉన్నాడు. కానీ దేవుని భయానికి తగినట్టుగా తన వాతావరణాన్ని చూసుకోవాలా, తన పిల్లలను పెంచాలా. ఏం చేశారు వాళ్ళు? దేవుని ఆరాధనకు వచ్చే వాళ్లకు లైన్లు వేశారు వాళ్ళు. ఏలి పిల్లలు, పాస్టర్ల పిల్లలు దేవుని మందిరానికి వస్తున్నటువంటి పిల్లలతో వాళ్ళు బీట్లు వేశారు, వ్యభిచారం చేశారు. దేవుడు వచ్చి, ఏలి ఏం చేస్తున్నావయ్యా అని అంటే, సార్ నేను మంచిగానే ఉన్నాను సార్, నీ కుటుంబం బాలేదు. దేవుడికి కావలసింది సంఘములో నువ్వు ఎంత పరిచర్య చేస్తున్నావు అనేది కాదు. దేవుని ఎదుట నీ కుటుంబం ఎంత నమ్మకంగా ఉంది, ఎంత భక్తి కలిగి ఉందని అర్థం. చాలామంది కుటుంబంలో భక్తి ప్రదర్శించరు. దేవుడికి నామమునకు ఘనత రావాల్సింది ఒక విశ్వాసిగా నీ కుటుంబంలో ఫస్ట్ దేవుని ఘనపరచాలి. నీ పిల్లల దగ్గర నువ్వు దేవుని ఘనపరచాలి. నీ భార్య దగ్గర నువ్వు దేవుని ఘనపరచాలి. ఒకవేళ నువ్వు అలా గణపరచకుండా చర్చిలో నువ్వు అంట్లు గడిగినా, బండలు దుడిసినా, నువ్వు చర్చిలో ఎంత గొడ్డు చాకిరి చేసినా దట్ ఈస్ ద వేస్ట్. దేవుడు ఎన్నుకున్న ఏలీనే మెడ ఇరిగి నడిమిన కడపమాన మీద పడి చచ్చిపోయాడు, లావు మనిషి. మీరు దేవుణ్ణి సరిగా అర్థం చేసుకోవడం లేదు. దేవుని వాక్యమును చదవడం లేదు. దేవుని వాక్యమును చెప్పేటప్పుడు వినడం లేదు. దేవుని వాక్యము కొరకు మనల్ని మనం సమర్పించుకోవడంలో జీరో. మన హృదయ అంతరంగములలో ఒక విశ్వాసికి ఉండవలసినటువంటి ఫియర్ ఆఫ్ గాడ్, దేవుని ఘనపరిచే విశ్వాసికి ఉండాల్సినటువంటి లక్షణాలలో మొదటిది దైవ భయం. అది చాలా సన్నగిల్లినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. దానివల్ల నష్టమేంటి? నీ కుటుంబంలో ఫస్ట్ దేవుడు ఘనపరచబడడు కనుక నీ కుటుంబము దేవుని ఆశీర్వాదం చూడలేదు. నీ కుటుంబంలోనే సమాధానము లేకపోతే మందిరములో నువ్వు ఎంత గొప్ప భక్తిపరుడు అయినా జీరో. నీలో దేవుణ్ణి ఘనపరిచే విశ్వాసం ఉంటే సమాధానము కలుగునుగాక. ఆ వరం, ఆ ఆశీర్వాదం ఫస్ట్ నీ ఇంట్లోనే మొదలవుతుంది. ముగిచేస్తున్నాను, నీ ఇంట్లోనే మొదలవుతుంది. కాబట్టి ఇప్పుడు మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. నా ఇంట్లో దేవుణ్ణి ఘనపరిచే విశ్వాసం ఉందా? నేను చూపిస్తున్నానా? ఫస్ట్ నా ఇంట్లో నేను తగ్గించుకుంటున్నానా? దేవుని భయము కలిగిన బిడ్డగా నా ప్రవర్తన ఉందా? లేదంటే నోరు వారేసుకుంటున్నానా? విపరీతమైన ప్రవర్తన ఉందా? అనవసరమైన కోపాన్ని నేను ఇంట్లో ప్రదర్శిస్తున్నానా? డిసిప్లిన్ లేదా? ఒకసారి మనం చూసుకోవాలి. అలా చూసుకోగలిగితే నీ కొడుకుకు 15 సంవత్సరాలున్నా 20 సంవత్సరాలున్నా ఇంట్లోకి వచ్చేసరికి కోడిపిల్ల ముదురుకున్నట్టు నీకు విధేయత చూపిస్తాడు. ప్రేమైన వారులారా, మన కుటుంబములో నువ్వు దేవుని భయము కలిగిన బిడ్డవైతే గుడ్ న్యూస్, నీలో విశ్వాసం ఉంది. దానికి గుర్తు నీ పిల్లలు సమాధానకరంగా ఒదిగిపోతున్నారా, విధేయత చూపిస్తున్నారా? గుడ్ న్యూస్, నువ్వు దేవుణ్ణి ఘనపరిచే విశ్వాసవే. దేవుణ్ణి ఘనపరిచే విశ్వాసం నీలో ఉందని అర్థం.
అట్లా కాకుండా 20 ఏళ్ళు వచ్చినా 30 ఏళ్ళు వచ్చినా కొడుకుగా నిన్ను తండ్రిగా నిన్ను కొడుకు ఘనపరుస్తలేడా, విధేయత చూపిస్తలేడా? సాతాను వశములో ఉన్నాడు. కారణం, నీలో దేవుణ్ణి ఘనపరిచే విశ్వాసం లేదని డిక్లరేషన్తో సర్టిఫికెట్ మీద సంతకం పెడుతున్న దైవజనుడిగా ఈరోజు దేవుడు నీతో అంటున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నీలో విశ్వాసం ఉంది, కానీ తోమా లాంటి విశ్వాసం ఉంది. తోమాలో ఉన్నది అవిశ్వాసం లాంటిది. నన్ను ఘనపరిచే విశ్వాసం తోమాలో కనపడలా. అందుకే వచ్చి, తోమా నీకు సమాధానం కలుగునుగాక అని అన్నాను. ఈరోజు నీతో కూడా అంటున్నాను, నా కుమారుడా, నా కుమార్తె, నీవు నన్ను ఘనపరిచే విశ్వాసంలోకి వస్తే నీకు సమాధానం కలుగునుగాక. ఆ సమాధానం నీకు కావాలంటే, ప్రభువా, నన్ను నిజంగా నిన్ను ఘనపరిచే విశ్వాసముతో నింపు. దానికి గుర్తు నీకు భయపడే లక్షణం ఉంటుందంట. నీ భయముతో నన్ను నింపు. నిజమైన విశ్వాసిగా బ్రతకడానికి సహాయం దయచేయి. దాన్ని నేను మొట్టమొదట నా కుటుంబంలోనే అనుభవించాలి ప్రభువా, సహాయం చేయి అని ప్రార్థిద్దామా?